హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ. సూపర్ సులోచన. థ్యాంక్ యూ. ఈ పిల్లకి అలికి కూర్చుంది ఇవన్నీ తీసావాడు తీసా. అన్నం తినను హ్యాపీ సన్నం పడాలని. అన్ని హాయ్ హలో అండి, మరి కొత్త లాతో మీ ముందుకు వచ్చేసాం. ఈరోజు లాగ్ ఏంటంటే బర్త్డే లాగ్. నిన్న పార్ట్ 1 చూసారు కదండి, ఈరోజు పార్ట్ 2 చూడబోతున్నారు. ఈ పార్ట్ 2 బర్త్డే లాగ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. చివరి వరకు చూడండి. ఈరోజు నా బర్త్డేకి మా చిన్నక్క వాళ్ళు, పెద్దక్క వాళ్ళు, సువర్ణక్క వాళ్ళు, మేమందరం ఒక 4 ఫ్యామిలీ మెంబర్స్ అందరం గ్యాదర్ అయ్యామన్నమాట. ప్రస్తుతం అయితే వంటలన్నీ కూడా అయిపోయినాయి. ఇప్పుడైతే మేము ప్రేయర్ చేసుకుంటాము మేమందరం కలిసి. అలానే ఆ తర్వాత కేక్ కటింగ్ అండ్ భోజనాలు ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతున్నాయండి. చివరి వరకు చూడండి. ఇప్పుడైతే ప్రస్తుతం ప్రేయర్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకండి ఆలస్యం, లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. Be kind to one another and don't give in to fear. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు తీరుతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. We've had enough of fighting and dying in the streets. For Christmas I just want a little peace. నేను యెహోవాను గూర్చి చెబుతున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునైనది. రాత్రివేళ కలుగు భయమునకైనను. ఆశ్రయించడం, ఆ దేవుడిని ఆశ్రయించడం అనేది పిల్లలకు నేర్పించాలి. మనం ఆశ్రయించి మనం మాదిరిగా మరి ఈ లోకంలో మనం ఉన్నంత వరకు దేవుడిని ఆశ్రయించిన పిల్లలకు మాదిరిగా ఉండాలి, కుటుంబంలో మాదిరిగా ఉండాలి. మరి ఎన్నో వస్తాయి, ఒడిదుడుకులు వస్తాయి, ఎన్నో అనారోగ్యాలు వస్తాయి మనుషులకి. మన ఈరోజు చెప్పిన వాక్య ప్రకారం పరిశుద్ధులకు కూడా కష్టాలు వస్తాయి. దావీదు మహారాజు పారిపోయాడు కదా, సొంత కుటుంబంలో అబ్షాలోమే కొడుకే తరుముకుంటాడు. మరి ఆయన నీతిమంతుడు కాబట్టి కొడుకుని ఏం చేయకుండా ఆ ప్రేమ ఉంది కాబట్టి పారిపోతాడు. ఎట్లాగా అవమానాన్ని కప్పుకొని తల మీద ముసుగు వేసుకొని వాళ్ళందరూ కూడా ఎందుకనంటే దేవుని యొక్క వాక్యం తెలుసు కాబట్టి, ఆ ప్రేమ అతనిలో ఉంది కాబట్టి ఆ విధంగా నడుచుకుంటాడు. మనం కూడా మరి వాక్యం తెలిసిన బిడ్డలుగా ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటే ఆ విధంగా మరి మన పిల్లలు కూడా మనల్ని బట్టి ఆ విధంగా నడుచుకుంటారు.
చక్కగా ఈ 91వ కీర్తనలోని దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా మన కోసమే, మనకి నెరవేరడానికి అని చెప్పి మనం గుర్తుపెట్టుకొని అవన్నీ కూడా మరి దేవుని భయభక్తులు వెళ్ళి నడుచుకుంటూ ఈ వాగ్దానాలు అన్నిటికీ వారసులంగా మనమే వారసులం, మనకే ఈ వాగ్దానాలన్నీ అని గుర్తుపెట్టుకొని మనం పరలోక సంబంధం ఈ లోక సంబంధం కాదని గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మనం నడుచుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి ఆశీర్వాదాలన్నీ ఇస్తాడని. సులోచన బర్త్డే సందర్భంగా సులోచన చిన్నప్పటి నుంచి చర్చిలో వాక్యాలు రిఫరెన్స్ చదవడము, ఆ తర్వాత వివాహం అయిన తర్వాత దేవుని బిడ్డల సహవాసం, ఎక్కడ పోయిన పాస్టర్లతో వాళ్ళ సహవాసం, మరి పరిచర్యలో ఉంటారు. ఆ దేవుడి పని అంటే ఆసక్తిగా ముందుకి రావడం, ఇదంతా దేవుని ఏర్పాటు. ఇదంతా దాన్ని బట్టి పిల్లలు కూడా ఆ విధంగా నడుచుకోవాలి. మీరు కూడా గమనించాలి, మా తల్లిదండ్రులు ఎలాగా మేము ఎలా ఉండాలి అని చెప్పేసి. మరి ఈ విధమైన జ్ఞానం కూడా కావాలని మరి ప్రార్థనలో ఎక్కువ గడపాలి. ఉదయం వేసి దేవుడికి ఆ సమయం ఇవ్వాలి. ఈ విధంగా ఉన్నప్పుడు దేవుడు ఇప్పుడు చెప్పిన ఆశీర్వాదాలన్నీ మరి మీకు అర్థమైందో లేదు తెలుగులో, మరి 1000 మంది నీ మీదకి వచ్చినా కూడా ఏ అపాయం నీ దగ్గర రాదండి. ఆ విధంగా కాపాడుతాడు దేవుడు అని చెప్పి దేవుడి వాగ్దానాలు ఉన్నాయి. మరి అన్నీ కూడా దేవుడు ఇచ్చినవే మనకి. Happy birthday to you. Happy birthday to you, dear Sulochana. Happy birthday to you. Thank you. May God bless you, dear. May God bless you, dear. Happy birthday, happy birthday, happy birthday to you. Super Sulochana. Thank you. Hip hip. Hooray! Hooray! Hip hip. Hooray! కెమెరా తీసుకో సరే, Huh. అది పెట్టుకొని ఆ పిల్లని తీసుకో. వద్దంటుంది పెడుతుంటే. Take her. Baba will come and teach. Baba. Yeah. వెళ్ళండి గబగబా అందరూ. కొంచెం Ah. ఎందుకు తీసుకోలేదా కేక్? తిన్నది కొంచెం. ఓ లేదు అదంటే నువ్వు తీసుకో తీసుకో నువ్వు తీసుకోమా నేను ఇది పట్టుకుని ఉన్నాను. మ్మ్. డాడీకి ఇద్దాం. నేను పెడతాను. హ్యాపీ. దయచేసి నా పెట్టండి. అదంటే కూడా హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నువ్వు ఉండరా బా క్రీమ్ ఉంది. వావ్. యాక్చువల్లీ అది ఫ్రీజర్లో పెడితే కరెంట్ లేదు కదా. నువ్వు కూడా హ్యాపీ బర్త్డే. నేను పెట్టాలా మీది కూడా అది వచ్చింది కదా. ఆహా, ఈ మంత్ మీది కూడా కదా అందుకే. అట్లా ఓకే రెండు ఒకసారి వద్దొద్దులే. అడ్వాన్స్. ఈ పక్క రండి రండి. కేక్ కేక్ వద్దులే తల్లి, అన్నం తినద్దాం. ఫోటో తీసుకుంటా. ఊటకి అట్లా. నేను ఫిల్ చేసుకోవాలి. స్పూన్ తో పెట్టు. థ్యాంక్ యూ. వావ్ సూపర్. పెట్టాలి అందులో. నువ్వు ఉద్దం తింటున్నాను. కొంచెం పెట్టాడు. ఉండే పెడతాం. ఇది యాక్చువల్లీ ఫ్రీజర్ లో కరెంట్ లేదు కదా. కింద పెట్టా. కింద పెట్టావా? అయినా కరెంట్ లేదు. అవును. ఇంకా అన్నం తినను.
నా ఫోటో హ్యాపీ సన్న పడాలని అయిపోయింది ఓకే వద్దులేక గుర్తు చేస్తున్నావు అసలు ఎక్స్పెక్ట్ జరుగు అన్ని చూస్తుంది అయ్యి మర్చిపోయాను టిష్యూలు అయిపోయినాయి ఉండింది లేవు అనుకుంటా అయిపోయినాయి తిరా లేదమ్మా అక్కయ్య హ్యాపీ బర్త్డే గిఫ్ట్ తీసుకోవాలి మామయ్య మీది కూడా ఓకే ఓకే అదే వాళ్ళు ఎక్కువ నుంచి జాయిన్ తీసుకోను అది కూడా ఇద్దరు ఒకటేసారి పెట్టండి టీనా ఆంటీ నువ్వు మధ్యలో తీసుకో లాస్ట్ ఒకటి అన్నిటిగా నాకు ఇష్టమైన గిఫ్ట్ నైటీలు Okay, then 5 minutes you play. కెమెరా ఏడుంది కదా రైట్ సైడ్ మేమిద్దరం పొట్టి కనిపిస్తున్నామా సెల్ఫీ చేసుకొని హ్యాపీ బర్త్డే అందుకని వాళ్ళ ఇంటికి వచ్చాము కేక్ కటింగ్ అవుతుంది గిఫ్ట్లు ఇవ్వడం కేక్ కటింగ్ సెలబ్రేషన్ జరుగుతుంది రండి మీరు కూడా గిన్నెలో వేసి పిల్లలకి You have to make, play music. But how do you install games? No installing. I haven't installed games yet. Why? But I'll install and keep. No. No. స్టూల్ తెచ్చి అది కాదు కింద పైన కూర్చునే వాళ్ళకి కింద పెట్టండి Whose phone is this? You take it.
You take this one. Right over. You take this one. Take. Want to play with me? తీరా మూత. చల్ Tataya, thank you. కింద కూర్చుంటాం. Thank you. తీరా పాస్ ద ఫోన్ ఛార్జింగ్ లో. ఇచ్చేసి హ్యాపీ బర్త్డే అక్కడ అన్నం వేసి. ప్లేట్ ఈ పిల్లకి అలికి కూర్చుంది ఆ ఫోన్ ఇదా. ఇవన్నీ తీసావా టేక్ దట్ ఫోన్ గో. టేక్ దట్ ఫోన్ విని బాబా ఇస్ గివింగ్ గో. టేక్ దట్. కూర్చో వర్షం చోట్ల పెట్టాం బండి పెట్టారు దొరకదా కూర్చో ఆడే కూర్చున్నా ఏనా